హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ దోస కోసము ఎర్రకారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా దానికోసం ఆనియన్ ఇంకా అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బ్యాటర్ కూడా కలుపుతున్నాను. దోస కోసము కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసుకొని బ్యాటర్ కలిపేసుకుంటున్నాను. ఇంకా ప్యాన్ హీట్ అయ్యాక ఇంకా బాబుకి, మా హస్బెండ్‌కి దోసలేసేస్తున్నానండి ఇక్కడ. మామూలుగా చెనిక్కాయల పచ్చడి అట్లా చేసుకునేదాన్నండి. టైం లేక ఇంకా ఎర్రకారం చేసుకున్నాను. ఇంకా బాబుకైతే ఎర్రకారం ఇష్టం ఉండదు. ఇంకా కారం తినడు కాబట్టి చెనిక్కాయల చట్నీనే కావాలంటాండు. ఇంకా నేను టైం లేక ఒక రోజుకి ఇంకా ఇది చేసేసాను. అదే హెల్త్ బాలేదని చెప్పాను కదండీ! అందుకే నేను ఏం చేయట్లేదు. ఇంట్లో వంటలు కూడా వీడియోస్ కూడా సరిగ్గా తీయట్లేదు ఈ మధ్య. ఇంకా ఏదో చేయాలి ఇంకా పిల్లల కోసం అని చెప్పి చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే చిన్నడు. హ్యాపీ బర్త్డే నాన్న. చిన్నడు 3 months కంప్లీట్ అయినాయి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓచి ఓచి ఓచి. ఇంకా కాసేపు బాబుతో ఆడుకొని ఇంకా బాబుకి స్నానం చేపించానండి. ఇంకా ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఇంకా 3 అని పెట్టేసి 3 months కంప్లీట్ అయ్యాయి అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఏడ్చాడు. మళ్ళీ సైలెంట్ అయిపోయి బాగానే తీపిచ్చుకున్నాడు ఫొటోస్. ఇంకా బిస్కెట్స్ అవన్నీ పెట్టి ఇంకా ఈ మంత్ ఇలా చేసాము. ఇంకా చిన్నగా కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. తిన్నాడు రోజులే వద్దు. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. అన్నకి పెడదాము. నువ్వు తిన్నావు కాబట్టి అన్నకి. నీకు ఇలా నీ బర్త్డే కేక్ ఇలాగదు పాపం కదూ. పెద్ద అయినాక తిందులే. ఓకే. లేదు How is it? ఫోన్ చెప్తాను అమ్మకి. చిన్నడు ఇంకా అలాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లో మేమే. ఇంకా కేక్ కటింగ్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు అని చెప్పాను కదా, హెల్త్ బాగాలేదని చెప్పి ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము. కొద్దిగా షాపింగ్ ఉంది చేయాల్సినవి, వర్క్ బ్లౌజెస్ ఇవ్వాల్సి ఉంటే వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఆకలి అవుతుందని చెప్పాడు మా దీపు, అందుకనేసి వాళ్ళ డాడీ సమోసా తినిపిస్తున్నారు. ఇంకా ఆయన సమోసా తీసుకోలేదు, జిలేబీ తీసుకున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ సమోసా తీసుకొని తిన్నాము. ఇంకా తర్వాత తినేసేసి ఇంకా జ్యువెలరీ షాపింగ్ ఉందని చెప్పాను కదా, అందుకోసము ఇంకా జ్యువెలరీ షాపింగ్కి వెళ్తున్నాము. అంతా ఒక వైవి స్ట్రీట్ అన్నమాట. ఈ స్ట్రీట్ లో మొత్తము శారీస్ అన్ని జ్యువెలరీస్ మొత్తం ఉంటాయి. ఏం కావాలంటే అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. 3795 3790.
అందులో ఆ గోల్డ్ టైప్ లాగా ఉన్నాయి. అదొకసారి ఇది రెండోది. అవునా? ఏం చూసినా రేట్లెక్క ఈ టైపు చిన్నది ఉందా ఇది చిన్న షార్ట్లో ఉందా? నేను తీసుకున్నా అని చెప్తా. ఇవి ఎంత పడతాయి? అంటే 1400, 1800, 1300. ఇది అయితే 2000 చిల్లర. ఇది 1495. ఇందులో కాసిల్ పేరు వస్తుంది కదా, అట్లా ఉన్నాయా? అది చూపియండి. ఆ తర్వాత కొద్దిగా జ్యువెలరీ షాపింగ్ చేసేసి ఇంకా ఇక్కడ పానీపూరి తింటున్నాము. మా గగన్‌కి పానీపూరి కావాలని చెప్తే తీసుకుంటున్నాం. మా గగన్‌కి పానీపూరి చెప్పాడు. ఇంకా నేను గోబీ తీసుకున్నాను. ఏం పూరి? చెప్తా వాళ్ళ పోనీ అందరూ. ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర ఇంకా టొమాటోస్ అవన్నీ ఇంకా అయిపోయి ఉంటాయి ఇంట్లో. ఇంకా దానికోసం ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇంకా నేను బాబాని తీసుకొని బయటికెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇంటి దగ్గరే తీసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇంకా నేను మార్నింగ్ లేచి మొత్తం ఇక్కడ బయటంతా చెత్తగా చాలా గలీజ్‌గా ఉంటే ఎంత వాష్ చేసుకుంటున్నాను. అంతా చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి. ఇంకా బాలేదు కదా! ఇంకా అట్లనే ఇంకా ఉండిపోయి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ చేసుకోక. అందుకే ఈరోజు మార్నింగ్ లేచి ఇంకా అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా గలీజ్‌గా ఉంది. మొత్తం మట్టంతా ఇక్కడే ఉండిపోయింది. అందుకు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను బ్రష్ తీసుకొని. ఇంకా బయటంతా వాష్ చేసేసుకొని ఇంకా మా వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేసేసుకుంటున్నాను. నాయి, మా హస్బెండ్‌యి ఇంకా కొన్ని బెడ్‌షీట్స్ అవన్నీ ఉంటే 2 ట్రిప్స్‌గా మొత్తం వాష్ చేసేసుకుందామని చెప్పి ఈరోజు ఇంకా అన్నీ వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్‌లో. ఆ తర్వాత ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇంకా వంట చేసుకుంటున్నాను. నిన్న బాబు బర్త్‌డే కదా! 3 మంత్స్ కంప్లీట్ అయినాయి. 4 మంత్ పడిందని చెప్పి నిన్ననే చేసుకోవాల్సింది. ఇంకా నాకు హెల్త్ బాలేదని చెప్పి ఇంకా ఈరోజు మటన్ కర్రీ ఇంకా దమ్ బిర్యానీ ఇంకా అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళు అందరూ వస్తున్నారని చెప్పి ఇంకా నేను వంట మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా కర్డ్ వేసుకుంటున్నాను. ఇంకే మార్నింగే ఎందుకు ఇది చేసుకుంటున్నా అంటే కొద్దిగా మధ్యాహ్నం అయితే కూల్‌గా ఉంటుంది కదా కర్డ్. అందుకనేసి ముందు రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా చల్లగా ఉండాలని చెప్పి. ఇంకా ఇది చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ తినే టైంకి కొద్దిగా చల్లగా బావుంటుందని చెప్పి ముందుగా ప్రిపేర్ చేసి ఇంకా రైతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ సేమియా పాయసం చేసుకుంటున్నాను. అందుకు 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ముందు మామిడిపప్పు ఇంకా కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు సేమియా చూపించింది. ఆల్రెడీ మీకు యాజ్ యూజువల్ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌గా పెట్టాననమాట. ఇంకా ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా వన్ సైడ్ ఏంటంటే ఇంకా పాలు కూడా ఇదయిపోయినాక సేమియా యాడ్ చేశాను ఆల్రెడీ నేను. ఇంకా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్నాక ఇంక మొత్తం కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇందులో యాడ్ చేయడమే. ఇంకా ఇక్కడ మా హస్బెండ్‌కి, నాకు కాఫీ పెట్టుకుంటున్నాము. మార్నింగ్ కాఫీ తాగితే ఇంకా అదొక రిలీఫ్ ఉంటుంది. ఇంక మీకు తెలిసిందే కదా నాకు కాఫీ ఫేవరెట్ అని. ఇంకా కొద్దిగా కాఫీ తాగితే ఇంకా టిఫిన్ గూడా అవసరం లేదు. ఇంకా గబగబా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా వన్ సైడ్ పిల్లల కోసం ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. నాని కటింగ్ పిలుచుకోవాలా?
ఇంకా కాఫీ తాగేసి ఇంకా కిచెన్‌లోకొచ్చి రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలున్నారు గదా! పిల్లల కోసం రసం చేస్తున్నాను. ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంకా కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా లైట్‌గా ఇంగ వేసుకున్నాను. నేనేంటంటే ఇక్కడ టొమాటోస్ ఉడకపెట్టకుండా ఇంకా మెత్తగా కొద్దిగా మిక్సీ పట్టేసేసి ఇంకా వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ తెల్లగడ్డలు కూడా వేసేసుకున్నాను. ఇంకా తెల్లగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇంక టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటాను. ఇంకా తర్వాత రసం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల కోసం వైట్ రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఇంకా వన్ సైడ్ ఏంటంటే దమ్ బిర్యానీ కోసం వాటర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాటర్ పెట్టుకొని ఇంక ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆయిల్ అవన్నీ యాడ్ చేసేసి ఇంకా వాటర్ హీట్ అయిపోయాక రైస్ కూడా యాడ్ చేశాను. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. చికెన్ వాష్ చేసుకొని ఇంకా పసుపు, కారము ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేనేమంత మరీ ఎక్కువ చూపించట్లేదు. ఇంక ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే యాడ్ చేస్తాను. కొద్దిగా లైట్‌గా పెప్పర్ యాడ్ చేశాను. ఇంకా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా హోల్ గరం మసాలా మొత్తం చెక్క, లవంగము, బిర్యానీ ఆకు మొత్తము ఇంకా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా చికెన్‌కి మొత్తం మ్యారినేట్ చేసుకొని ఇంకా దమ్ము కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా వన్ సైడ్ ఏంటంటే మటన్ ఉడకపెట్టుకుంటున్నాను. మటన్ కూడా రెడీ చేసుకున్న మొత్తం మసాలా అంతా ఏసుకొని ఆల్రెడీ మీకు చికెన్ ఎట్లా చూపించానో సేమ్ యాజ్ యూజువల్ మటన్ కూడా ఏంటంటే మటన్ నేను కుక్కర్‌లో ఉడకబెట్టుకోను. నార్మల్‌గానే ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఎగ్స్, వైట్ రైస్, దమ్ బిర్యానీ మొత్తం రెడీ అయిపోయినాయి. అదే చూపిస్తున్నాను. ఇంకా వంట అంతా అయిపోయినాక ఇంకా చిన్న బాబుకి స్నానం చేసి పడుకోబెట్టాను. ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి బయట నుంచి టిఫిన్ తెచ్చారు. ఇంకా పెద్ద బాబుకి ఇంకా తినిపిస్తున్నారు. ఆయన ఆడుకుంటూ ఇంకా తింటున్నాడు. ఇంకా మా పిన్ని వాళ్ళ అందరూ వచ్చారన్నమాట. ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అన్నమాట. వాళ్ళ కూతురు ఇంకా కొడుకు అన్నమాట వీళ్ళు. ఇంకా పిల్లలొచ్చారు. ఇంగ మా దీపు మొత్తం ఆడుకుంటూ ఇంక అన్ని బొమ్మలన్నీ తీసిస్తున్నాడు ఆడుకోమని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అన్న ఫాస్టింగ్లో ఉన్నాడు ఫ్రెండ్స్. ఈరోజు మేము మటన్ చేసుకున్నాం, చికెన్ బిర్యానీ చేసుకున్నాం. మా అన్నకి ఏం లేదు, రసం అన్నం తప్ప. కావాలి చేసింది ఫ్రెండ్స్ ఇదంతా నాకు పెద్ద ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా పెద్ద ప్లాన్ వేసుకుని నిన్న బుక్ చేసిన ఫ్రెండ్స్ ఏదో వీళ్ళు. అందుకే ఇన్ని రోజులు వీళ్ళ సిస్టర్ని పిలుచుకురాలేదు మన ఫ్రెండ్స్. టైం వస్తుంది ఫ్రెండ్స్, మనం చూసుకున్నాం ఆ రోజు. మేము రెస్టారెంట్ పోతాం ఫ్రెండ్స్ నైట్ కూడా. మా అన్న మాత్రం ఇంట్లో ఉంటాడు. మేము సినిమాకి కూడా వెళ్తాము కదా నాని. మా అన్న బాగుంటాడు ఫ్రెండ్స్. డిగ్రీ చేసినాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? రెడీగా ఉన్నాడు మ్యారేజ్ చేసుకోవడానికి.
చెప్పు ఎవరు చెప్తా చెప్పు. ఒకసారి కూడా పెళ్లి కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి కూడా ఒక పెళ్లి చెప్పు కూడా కాలేదు ఫ్రెండ్స్. ఏం కాదు మాట్లాడు బుక్కుడు ఫ్రెండ్స్. బుక్కుడా మళ్ళీ చూడు ఉండే వాళ్ళు కూడా రారు మళ్ళా. పెళ్లి అయిపోయింది. బుక్ అంటే ఎట్లా సంబంధం చూడాలి చెప్పండి. నువ్వు ఏం చేసా? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పాయసం, రసం, వైట్ రైస్, జరుగు నాన్న కాలుతుంది కన్నయ్య పైకి ఎక్కు అన్నా కన్నయ్య చూసాను ఆ తర్వాత ఇంక అందరం లంచ్ చేయడానికి ఇంకా కూర్చుంటున్నాము. ఇంకా చాలా బాగా కుదిరిందండి మటన్ చాలా బాగుంది. నేను మటన్ ఏంటంటే కుక్కర్లో అస్సలు కుక్ చేయను. నార్మల్గా ఎంతసేపులో నార్మల్గానే కుక్ చేస్తాను. అది 1 అవర్ అవని 1.5 అవర్ నేను వాటర్ వేసుకుని బాగా కుక్ చేసుకుంటున్నాను. అదే నేను చేసేది. బాగుంది. హాయ్ నానే. హాయ్ చిన్నారు. ఓ నాన్న మనం మటనే కదా అంటానా వాడు తిన్నాడనే. చేసి ఇంట్లో ఫ్రైడ్ రైస్ పెట్టింది నాకు. ఫ్రైడ్ రైస్ అది కాదు. కలుపు వేసే కొత్త ఫోన్ వచ్చాలే. పిన్ని తిని ఎట్టిగా అయితే ఐఫోన్ మటన్ మడత సూపర్ గా ఉంది. ఏది మళ్ళీ చెప్పు. మటన్ మడత సూపర్ గా ఉంది. వైట్ రైస్ రసం ఉప్పు లేదు లేదన్నా చెప్పాలా వీళ్ళిద్దరు గేమ్ ఆడుకుంటున్నారు. ఇంకా లంచ్ అంతా తినేసాక ఇంకా పిల్లలు డాన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఇంకా మా సిస్టర్ ఇంకా లూడో ఆడుకుంటున్నారు. ఇంకా నేను మాత్రం అందరు వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇలాగ అందరు ఒకసారి కలిస్తే ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఎంత సరదాగా ఉంటుందో కదండి. మన చేతితో చేసి పెట్టిన వంట కొందరు తింటున్నారు కడుపు నిండా అంటే అది ఇంకా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇంకా మా సిస్టర్ చూడండి చిన్న పిల్లలు ఎట్లా చేస్తారో చిన్న పిల్లల ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా ఇంకా ఏమో చిన్నపిల్ల అస్సలు చిన్నపిల్లలాగే అనిపిస్తుంది నాకు. ఉయ్యాల చేసుకుంటుంది. నేను తెలియకుండా కెమెరా పెట్టి క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడ. షూట్. ఏదో ఎత్తుతున్నాడులే కార్తీక్, ఏదో చూసుకుంటున్నాను కూడా. ఏదో ఎత్తుతున్నాడు. ఇది కాదు, ఇది రాత్రి అట్లా అనిపించినాడు పెద్ద పార్క్ పోయి అది పెట్టలేదేమో అనుకుంటున్నాను. అది అట్లా కాదు, అట్లా కాదు, ఇది వాళ్ళు ఉంది కదా ఇట్లా. నిన్నే సీక్రెట్ గా ఇంకా ఈవినింగ్ వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకెంతో బాధ అనిపించింది. ఇంకా మా దీప్ ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.